మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రికాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సమస్తాన్ని జ్ఞాపకం చేసుకొని మనకన్నీ ఇచ్చి పోషించిన దేవునికి ప్రభునామములో వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ఒకసారి మనం ధ్యానించుకోగలిగితే దేవుని పిల్లారా, రోమాపత్రిక 12:9 రాయబడిన మాట మనం చూడగలిగితే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను అని రాయబడింది దేవుని పిల్లల. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు నీ ప్రేమలో కపటం అనేది ఉండకూడదు అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. అంటే మనం దేవుణ్ణి ప్రేమించిన లేదా దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగి భూమి మీద బ్రతుకుతున్న ప్రజలను మనము ప్రేమించిన మన ప్రేమలోనంట నిష్కపటం ఉండగలదంట దేవుని పిల్లారా. పైకేమో చక్కగా దీవిస్తూ ఉంటాము, లోపలేమో వీళ్ళు ఎప్పుడు పాడైపోతారు, వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, ఎప్పుడు వీళ్ళు నాకంటే తక్కువ ఉండాలి కానీ వీళ్ళు హెచ్చింపబడగలదు, నాకంటే వీళ్ళు గొప్పగా ఉండకూడదు అని చెప్పేసి మనసులో దేవుని పిల్లారా మనం ఏం చేస్తామంటే మనసులో కపటం ఉంచుకొని పైకి మనం ప్రేమించినట్టు కనపడుతున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిష్కపటమైన ప్రేమ అనేది నీకు ఉండాలా. నువ్వు అలా ఉంటేనే ప్రేమించగలవు మనుషులని, నువ్వు అలా ఉంటే నన్ను ప్రేమించగలవు. నా దగ్గర నుంచి నీకు కూడా ప్రేమ పొందాలంటే నీ ప్రేమ మొట్టమొదటిగా నిష్కపటమైనదై ఉంటే నేను కూడా కపటం లేకుండా, నిష్కపటం లేకుండా నేను ప్రేమిస్తాను అని చెప్తున్నాడు దేవుని పిల్ల. అంటే నువ్వు ఎట్టి కొలత కొలుస్తావో అట్టి కొలతే నేను కూడా నీకు కొలుస్తాను దేవుడు మనతో చెప్తున్నాడు. కనుక నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు, అంటే మన ప్రేమలో కపటము లేకుండా ఇతరులను ప్రేమించే వారిగా అట్టి ప్రేమ మనం కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా ప్రేమలో కపటం ఉండకూడదు అని చెప్తున్నావయ్యా. అవునయ్యా, నిష్కపటమైన ప్రేమ కలిగిన వారైనా తండ్రి, మేము చక్కగా నా తండ్రి నీ స్వరూపము, నీ పోలిక కలిగిన ప్రజలను ప్రేమించి దీవించగలిగే మనసు మాకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, అలాంటి స్వభావం మేము కలిగి ఉంటే మా పిల్లలు, మేము, మా కుటుంబాలు నీ వలన ఆశీర్వదింపబడిన వారమైన తండ్రి మేము భూమి మీద జీవించే అవకాశం ఉంటుందని మా తెలియచేస్తున్నావు తండ్రి. నాయన ఎంతమంది అయితే నీ పిల్లలు నా తండ్రి నాయన ఇదిగో కుళ్ళుతో, కుట్రతో, పగతో నా తండ్రి రగిలిపోతున్నారు, అట్టి అన్నీ కూడా విడిచిపెట్టి ఇదిగో తండ్రి నిష్కపటమైన ప్రేమ కలిగిన వారైనా తండ్రి ఇదిగోనైనా నీ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనస్తత్వం భూమి మీద ఉన్న నీ పిల్లలకి అందరికీ మనం అడుగుతూ తండ్రి, నీ పిల్లల్ని పరిశుద్ధాత్మలకు అప్పగిస్తున్నానయ్యా. అయా బిడ్డలు పొట్ట చేత పట్టుకొని పొలం పనుల నిమిత్తం, చదువుల నిమిత్తం, ఇదిగో వ్యాపారాలు, చేతి పనుల నిమిత్తం, బిడ్డల ఉద్యోగాల నిమిత్తం బయటికి వెళ్తున్నారు తండ్రి. అయా సాయంత్రం ఇంటికి చేరి నీ సన్నిధానంలో కూర్చొని తండ్రి కుటుంబాలతో సహితం నిన్ను ఆరాధించే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.